ఆర్టీసీ క్రాస్ రోడ్ సుదర్శన్ థియేటర్ వద్ద బాహుబలి సందడిని వివరించడానికి మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్నకి చాలా మందికి ఇప్పటికే సమాధానం దొరికింది. ఆ సమాధానంతో రాజమౌళి తీర్చిదిద్దిన బాహుబలి కన్క్లూజన్తో సంతృప్తి చెందినటువంటి చాలా మంది అభిమానులు, ప్రత్యేకంగా ప్రభాస్ అభిమానులు కావచ్చు, అదేవిధంగా సినిమాపై 2 ఏళ్లుగా అంచనాలు పెట్టుకున్నటువంటి అభిమానులందరూ కూడా ప్రేక్షకులు థియేటర్ల దగ్గర సందడి చేస్తూ సినిమాని వీక్షించడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఉదయం నుంచే బాహుబలి ప్రదర్శన మొదలైంది. 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అదనపు ఆటలకు అనుమతి ఇవ్వడంతో ఉదయం 7:30 నుంచే బాహుబలి షో ప్రారంభం కావడం జరిగింది. ప్రస్తుతం మనం ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి ప్రధాన థియేటర్ల వద్ద ఉన్నాం. ఈ థియేటర్లో ఇప్పటికే బాహుబలి ది కన్క్లూజన్ సందడి మొదలైందని చెప్పవచ్చు. టికెట్ ధరలు పెరిగినా బ్లాక్లో టికెట్లు అమ్ముకొని బ్లాక్లో టికెట్లు అమ్మినా ఎంతకైనా అభిమానంగా సినిమాపై ఉన్నటువంటి అంచనాలను లెక్క చేయకుండా ప్రేక్షకులందరూ కూడా టికెట్లను కొనుగోలు చేసి సినిమాను వీక్షించడం జరుగుతుంది. ఇప్పటికే దాదాపు ఆన్లైన్లో వారం రోజుల పాటు సినిమాకు సంబంధించిన టికెట్లన్నీ కూడా అమ్ముడుపోయాయి. మరో వారం కోసం చాలామంది థియేటర్లకు క్యూ కడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. అయితే బాహుబలి ది బిగినింగ్ మొదటి భాగంలో ఏదైతే పతాక సన్నివేశాల్లో ప్రశ్నతో ముగించినటువంటి రాజమౌళి ఆ ప్రశ్నకు సమాధానంగా అద్భుతమైన కథాకథనాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ మాయాజాలంతో సినిమాను తీర్చిదిద్దడం జరిగింది. మొదటి భాగంలో పాత్రల స్వరూపాన్ని, అదేవిధంగా పాత్రల తీరుతెన్నులను వివరించినటువంటి దర్శకుడు రాజమౌళి ఆ పాత్రల మధ్య ఎలాంటి సంఘర్షణలు నెలకొన్నాయి, మాహిష్మృతి రాజ్య అధికారం కోసం ఇద్దరు దాయాదులు ఏ విధంగా ఏ విధంగా తలపడ్డారు, అందులో ఎవరు విజయం సాధించారు, రాజమాత ఎవరికి మాహిష్మృతి కిరీటాన్ని అందజేసింది అనేది కూడా ప్రస్తుతం బాహుబలి ది కన్క్లూజన్లో ఉన్నటువంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా ఒక్కొక్కరిగా అభిమానులు తెలుసుకోవడం జరుగుతుంది. నిన్న రాత్రి నుంచే 9:30 నుంచే నగరంలో ఉన్నటువంటి ప్రధాన అన్ని థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్లో కూడా ప్రీమియర్ షోలు వేయడం జరిగింది. వాటన్నిటి కూడా ముందే టికెట్లను కొనుగోలు చేస్తున్నటువంటి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆ ప్రశ్నకు సమాధానం కోసం వెతుక్కుంటూ బాహుబలి ది కన్క్లూజన్ను వీక్షించడం జరిగింది. అయితే ఆ సమాధానం సంతృప్తి చెందినప్పటికీ దానికోసం వెతుకులాడకుండా కథలో లీనమైపోయి కూడా చాలా బాహుబలి ది కన్క్లూజన్ను వీక్షించినటువంటి అభిమానులు బాహుబలి విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. ఇప్పుడు విడుదల అనంతరం కూడా ఎన్నో రికార్డులు నమోదు చేస్తుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి చాలామంది సినిమా బాహుబలి అభిమానులు కావచ్చు, అదేవిధంగా ప్రభాస్ అభిమానులు కూడా బాహుబలికి బ్రహ్మరథం పట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే దీనికి సంబంధించి మొదటి భాగంలో నమోదైనటువంటి రికార్డులు తప్పకుండా రెండో భాగం ది కన్క్లూజన్ రికార్డు బ్రేక్ చేస్తుందని కూడా చాలామంది అభిమానులు ఆశిస్తున్నారు. అదేవిధంగా థియేటర్లకు క్యూ కడుతున్నారు. దాదాపు ఇప్పటికే వారం పాటు టికెట్లన్నీ అమ్ముడుపోగా చాలామంది కూడా ఇంకా థియేటర్లకి పరుగులు తీస్తున్నారు టికెట్ల కోసం. ఇక్కడ ఒక అభిమాని మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి గురుగారు. నేను ఇందులో యాక్ట్ చేశాను, రాజగురువుగా చేశాను. అద్భుతమైన సినిమా అండి ఇది. బాహుబలి 2 కంక్లూజన్ సూపర్, ఎక్సలెంట్. విజువల్గా కానీ ఏదైనా కానీ ప్రపంచంలో తెలుగు వాళ్ళకి సాటి ఎవ్వరూ లేరు అని మనం నిరూపించుకున్నాం. అద్భుతమైనటువంటి మనకి ఒక సినిమా మనకు ఇచ్చినటువంటి రాజమౌళి గారికి కానీ, విజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఎంటైర్ వాళ్ళ క్రూ, వాళ్ళ ఫ్యామిలీకి కానీ మనం అంతా ఎంతో రుణపడి ఉంటాం. దీంట్లో నేను రాజగురువుగా చేశాను. ప్రసాద్ గారు కానీ, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారికి కానీ, ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్ మెయిన్ సాబు గారికి కానీ, అందరికి కూడా మేమంతా రుణపడి ఉంటాం. నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా చూడండి, మామూలుగా ఉండదు. ఈ సినిమా మహా అద్భుతం, ఎక్సలెంట్ అనమాట. చూస్తుంటే మనం అందులో ఉంటాం, ఆ సినిమా చూస్తుంటే మనకి ఏంటి అని తెలుస్తుంది. అద్భుతం, ఒక అద్భుతం. ఎలా ఉంటుంది, మన చిన్నప్పటి నుంచి ఎన్నో కథలు చదువుకున్నాం, ఆ కథల్లో ఇమాజినేషన్, కానీ ఇది రియల్గా మనం చూస్తాం. అద్భుతం అనమాట. రాజమౌళి గారి గురించి చెప్పేదే ఉంది. ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. ఇప్పుడున్న వాళ్ళు హీఈస్ ద బెస్ట్, అంతకన్నా ఏం చెప్పేది లేదు. ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి నెక్స్ట్ ఎన్నో కోట్లు సంపాదించి మన తెలుగు పరిశ్రమకి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెడుతుంది. తప్పకుండా ఇది ఎన్నో అవార్డ్స్
ఎన్నో రివార్డ్స్. తర్వాత నెక్స్ట్ అన్నిటికన్నా మెయిన్ ఏంటంటే మొన్న గిన్నిస్ బుక్ ఆఫ్ పార్ట్ 1 గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కింది. అలాంటి రికార్డ్స్ ఇందులో ఇంకా ఎన్నో వస్తాయి, చాలా వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. అయితే ఇందులో నటించినటువంటి నటీనటులే కాకుండా చాలా మంది అభిమానులు కూడా బాహుబలికి సాహురే బాహుబలి అంటూ నినదిస్తున్నారు. బాహుబలి విజయాన్ని కాంక్షిస్తూ ఒక్కొక్కరిగా థియేటర్కి చేరుకొని చాలామంది అభిమానులు బాహుబలికి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రతి ఒక్క అద్భుతంగా చందమామ కథ లాంటి బాహుబలిని తీర్చిదిద్దినటువంటి రాజమౌళి దర్శక శైలితో పాటు నటులకు జేజేలు కొడుతున్నటువంటి అభిమానులు బాహుబలి ది కన్క్లూజన్ను ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేందుకు చాలామంది కూడా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి థియేటర్లన్నిటి కూడా పరుగులు తీస్తున్నారు. దాదాపుగా ఇప్పటి వరకు మొదటి వారం మొత్తం కూడా పూర్తి స్థాయిలో హాళ్ళన్నీ కూడా నిండిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అదనపు షోలకు అనుమతి ఇవ్వడంతో చాలామంది ఈ సినిమాను వీక్షించే అవకాశంగా కనిపిస్తుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా దాదాపు 8,000 థియేటర్లో ఈ సినిమా విడుదలకు సన్నాహాలు చేయగా అందులో దాదాపుగా మన దేశంలో సంబంధించి 6,500 థియేటర్లో ఈ సినిమా ఈ రోజు నుంచి ప్రదర్శితం కానుంది. దీనికి సంబంధించి మొత్తంగా చూసినట్లయితే ఇటు అభిమానులు ఉన్నటువంటి అంచనాలు కావచ్చు, అదేవిధంగా సినిమా మీద ఉన్నటువంటి ప్రేమతో చాలామంది కూడా ఈ బాహుబలి ది కన్క్లూజన్కి రికార్డుల మీద రికార్డులు సృష్టించే విధంగా ఉండబోతుందని చాలామంది అభిమానులు కూడా ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఓ టు స్టూడియో.